సో హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో హౌ టు అటెంప్ట్ ద కేస్ స్టడీ. అసలు కేస్ స్టడీస్ అంటే ఏంటంటే మీ సబ్జెక్ట్ నుంచి ఒక పార్ట్ ఇస్తారు. పార్ట్ ఇచ్చిన తర్వాత దాని యొక్క అనాలిసిస్ అనేది మనం చేసి మన బెస్ట్ సొల్యూషన్ అనేది అక్కడ రాయాలి. సో మీకు ఏమనిపించిందో అక్కడి నుంచి రాయాలి. సో మీ ఎక్కడికెళ్ళి పోయారు, జస్ట్ మీ సబ్జెక్ట్లకి వెళ్ళి ఇస్తారు ఆ థియరీ. సో ఆ కేస్ స్టడీ అనేది మీ సబ్జెక్టులకి ఇస్తారు, వేరే ఎక్కడికి వెళ్ళి ఇవ్వరు. సో మీ టెక్స్ట్ బుక్ నుంచి వెళ్ళి అక్కడి నుంచి కేస్ స్టడీస్ అనేసి ఇస్తారు. సో కేస్ స్టడీస్ అనేది కంపల్సరీ రాయాలి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు ద స్టూడియో. Hello all, welcome back to our YouTube channel of JNTech Updates. So in this video we are going to discuss how to attempt the case study in MBA, whether it is Osmania University, whether it is Kakatiya University, whether it is JNTU or whether it is Shatavahana University. సో మనకి కేస్ స్టడీస్ అనేది థర్డ్ బిట్లో లైక్ 15 మార్క్స్ కానీ 10 మార్క్స్ కానీ, సో డిపెండింగ్ అపాన్ ద యూనివర్సిటీ కేస్ స్టడీస్ అనేది ఇస్తున్నారు. ఎంబీఏ ఇట్ ఈస్ మ్యాండేటరీ థింగ్. సో 2 టైప్స్ ఆఫ్ కేస్ స్టడీస్ ఉంటాయి మనకి, ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్ అండ్ థియరిటికల్ సబ్జెక్ట్. సో థియరిటికల్ సబ్జెక్ట్ ఏంటంటే అకౌంటింగ్ ఆఫ్ మేనేజర్ కానీ, మేనేజ్మెంట్ బిహేవియరల్ ఆ సబ్జెక్ట్స్ కానీ, అండ్ ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్స్ వచ్చేసి అకౌంట్స్ ఆఫ్ మేనేజర్ అండ్ స్టాటికల్ మేనేజర్. సో నేను ఈ వీడియోస్లో లైక్ ప్రాబ్లమేటిక్ సబ్జెక్ట్స్కి అండ్ థియరిటికల్ సబ్జెక్ట్స్కి కేస్ స్టడీ అనేది ఎలా రాయాలో ఈ వీడియోలో చెప్తాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, మీకు కేస్ స్టడీస్ అనేది ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి సో మీరైతే ప్రీవియస్ పేపర్స్ అనేది చూసుకోండి. లైక్ వెదర్ మీరు ఏ యూనివర్సిటీ అయినా సరే, సో కేస్ స్టడీస్ అనేది చూసుకోవచ్చు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, కేస్ స్టడీస్ అనేది మస్ట్ అండ్ షుడ్ రాయాల్సిందే. ఎందుకంటే లైక్ మీకు పేపర్ వాల్యుయేషన్ అనేది కాదు. సో యాజ్ మై ద పర్సనల్ ఎక్స్పీరియన్స్, సో పేపర్ వాల్యుయేషన్ అనేది అసలుకే ఇప్పుడు మీరు కేస్ స్టడీస్ రాయకుండా మాత్రం పేపర్ వాల్యుయేషన్ అనేది జరగదు. సో బెటర్ టు రైట్. సో మీకు ఏం రాకపోయినా కానీ ఏదైనా ఒక లైక్ జస్ట్ నెంబర్స్ అనేది వేసిరండి. సో రిగార్డింగ్ నేను లైక్ బ్రేక్ డౌన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను థియరిటికల్ ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్స్ చెప్తాను. లైక్ అకౌంట్స్ ఆఫ్ మేనేజర్ కానీ, స్టాటిస్టికల్ మేనేజర్స్ కానీ కొన్ని ఉంటాయి కదా. సో అందులో మనకి ఏమేమి ఉంటాయంటే లైక్ ప్రాఫిట్ అండ్ లాస్ కానీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామిన్ ద సిచ్యువేషన్ అండ్ ఎగ్జామిన్ ద సిచ్యువేషన్ అండ్ బ్రేక్ డౌన్ ద ప్రాబ్లమ్, లైక్ ఇన్ఫో పార్ట్ కానీ, ప్రాబ్లమ్స్ కానీ, సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్. సో అవన్నీ పార్ట్స్గా డివైడ్ చేసి సో యూ కెన్ రైట్ ఇట్ లైక్ గివెన్ డేటా రాసి, ఫార్ములాస్ రాసి, ఫ్లో చార్ట్స్ రాని. సో దానికి లైక్ అకౌంటింగ్ ఆఫ్ మేనేజర్స్లో మనకి లైక్ బ్యాలెన్సింగ్ షీట్ ఉంటాయి అండ్ ఫార్మేట్ కానీ అండ్ లెంజర్ అకౌంట్స్ కానీ. సో ఇవన్నీ ఉంటాయి కదా. సో మీరు ఆ టేబుల్ని రాస్తే ఇట్ విల్ బీ వెరీ యూస్ఫుల్ టు ఐడెంటిఫై. సో ఇన్విజిలేటర్కి ఏంటంటే లైక్ ఈ క్యాండిడేట్కి ఓకే కొంచెం నాలెడ్జ్ ఉంది అని మార్క్స్ ఇస్తారు. అండ్ కేస్ స్టడీస్ ఇందాకే చెప్పాను కదా, కేస్ స్టడీ ఈస్ వెరీ మ్యాండేటరీ. అండ్ స్టెప్స్ ఫర్ సో మ్యాక్సిమం ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్లో మీరైతే స్టెప్స్ అనేది వేయండి. సో ఆన్సర్ ఈజ్ నాట్ మ్యాండేటరీ. సో ఆన్సర్ అనేది మ్యాక్సిమం ఒకరికి ఒకరికి కరెక్ట్ వస్తుంది, ఒకరికి తప్పు వస్తుంది. సో ఇట్ ఈస్ నాట్ ఎ మ్యాటర్ ఇన్ ఎంబీఏ. సో దిస్ ఈస్ ద వే టు రైట్ ద సబ్జెక్ట్స్ ఆఫ్ ప్రాక్టికల్. అండ్ థియరిటికల్ సబ్జెక్ట్స్ ఎలా రాయాలో చెప్తాను. సో థియరిటికల్ సబ్జెక్ట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్ ఆఫ్ ద కేస్, అసలు కేస్ టైటిల్ ఏంటి, అసలు దానికి ఏం ఉపయోగం, అండ్ ఇంట్రొడక్షన్ రాసేసి దాని తర్వాత డెఫినేషన్, అందులో మ్యాటర్ రాయండి. అండ్ ప్రాబ్లమ్ అనాలిసిస్ ఆ కేస్ స్టడీలో ఒక 2-3 పాయింట్స్ రాసుకొని స్ట్రెంగ్త్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్, ఏమైనా థ్రెట్స్ ఉన్నాయా అవన్నీ రాసి, సో దానికి మీరు ఏం సొల్యూషన్ ఇస్తారు. సో అండ్ కన్క్లూజన్, దాని ద్వారా మీరు ఏం నేర్చుకున్నారో ఈ కేస్ స్టడీస్లో రాయొచ్చు. సో దిస్ ఇస్ ద బెస్ట్ వే టు అటెంప్ట్ ద కేస్ స్టడీస్. సో మ్యాక్సిమం మీకు కొన్ని యూనివర్సిటీలో 10, కొన్ని యూనివర్సిటీలో 15 మార్క్స్, కొన్ని యూనివర్సిటీలో 20 మార్క్స్ ఉన్నాయి ఆఫ్ కేస్ స్టడీస్. సో ఇలా రాస్తే మ్యాక్సిమం మీకైతే బాగా మార్క్స్ వస్తాయి. అండ్ దిస్ ఈస్ ద వే టు అటెంప్ట్ ద కేస్ స్టడీ ఇన్ ఎ థియరిటికల్ సబ్జెక్ట్. అండ్ ఇన్ ఎ ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్ కూడా సేమే, కాకపోతే జస్ట్ ఇక్కడ డెఫినేషన్స్ కొన్ని మారుతాయి. సో దిస్ ఇస్ ద బెస్ట్ అప్రోచ్ టు అటెంప్ట్ ద కేస్ స్టడీ ఇన్ ఎంబీఏ.
అండ్ సో దట్స్ వాట్ ఐ కెన్ టీచ్ యూ. సో నా ప్రీవియస్ లో కూడా ఎంబీఏ నేను చేశాను. బట్ మీరైతే పెన్ తోటైతే మీ డయాగ్రామ్స్ అని ఏమి వేయకండి. సో బెటర్ టు గో విత్ ద పెన్ తోట్ లైక్ పెన్సిల్ తోటే అయితే వేయండి. సో కేస్ స్టడీస్ అండ్ ఇస్ మ్యాండేటరీ. అండ్ మళ్ళీ చెప్తున్నాను, కేస్ స్టడీ అనేది మ్యాండేటరీ. సో మీకు ఆ 1-2 మార్క్స్తో కూడా పాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు ఏం రాకపోయినా కానీ అక్కడ నెంబర్స్ అయితే వేసి రండి. సో దే విల్ గివ్ ద మార్క్స్ ఫర్ దిస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.